హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. మీ అందరినీ కలవడం కొంచెం డిలే అయింది, కానీ నేను మళ్ళీ ఇంపార్టెంట్ అప్డేట్స్తో మళ్ళీ వచ్చాను. మీకు ఇప్పుడు పెన్షన్స్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ రిలేటెడ్గా మళ్ళీ అప్డేట్స్తో రెగ్యులర్గా మీకు వీడియోస్ చేస్తాను. సో ఇప్పటి వరకు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఇక్కడ నుంచి మిస్ అవ్వకుండా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ ఇస్తాను, ఫాలో అవ్వండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్లో వచ్చిన కొత్త అప్డేట్. పెన్షన్స్కి సంబంధించి రీవెరిఫికేషన్ స్టార్ట్ చేశారు. ఈ రీవెరిఫికేషన్ ఏ టైప్ ఆఫ్ పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి చేస్తున్నారు, అలాగే ఈ రీవెరిఫికేషన్ ఏ ప్రాసెస్లో చేస్తారు, ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మీ సదరం సర్టిఫికేట్స్ ఎన్ని డేస్కి మీకు వస్తుంది, అలాగే సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ ఉంటే మీకు ఏ టైప్ ఆఫ్ పెన్షన్స్ ఇస్తారు. సో ఈ పెన్షన్ ప్రాసెస్ రీవెరిఫికేషన్ అలాగే కొత్త పెన్షన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ ప్రాసెస్ మెడికల్ పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి ప్రాసెస్ ఎలా చేస్తారు, అలాగే వికలాంగుల దివ్యాంగుల పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను. సో టాపిక్లోకి వెళ్తే పెన్షన్స్ రీవెరిఫికేషన్ స్టార్ట్ చేశారు ఒక 2 days నుంచి. సో పర్టికులర్గా కొంతమందికి రీవెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తున్నారు. అది ఎవరికి అంటే లాస్ట్ 2 months నుంచి కూడా డిజేబిలిటీ పెన్షన్స్ అలాగే మెడికల్ పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. అంటే వాళ్ళకి నోటీసులు అనేది జారీ చేస్తారు ఫస్ట్. అలాగే వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారమే కొంతమంది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా చేయించుకుని కొంతమందికి కొత్త సదరం సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. కానీ కొత్త సదరం సర్టిఫికేట్లో డిసేబిలిటీ తగ్గించి ఇస్తున్నారు. సో మళ్ళీ దానికోసం కూడా అపీల్ పెట్టుకున్నారు కొంతమంది. ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అలాగే వాట్సాప్ ఈ గవర్నెన్స్ యూస్ చేసి కూడా ఈ అపీల్ అనేది పెట్టుకున్నారు. మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకుంటున్నారు. అలాగే కొంతమందికి పెన్షన్ అయితే ఆపేశారు, అలాంటి వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఈ పర్సంటేజ్ కరెక్ట్గా రాలేదని అలాంటి వాళ్ళు కూడా పెట్టుకున్నారు. సో ఫస్ట్ కొన్ని డేస్ అంటే సెప్టెంబర్ ఆగస్ట్ స్టార్టింగ్లో పెన్షన్ అనేది హోల్డ్ చేసిన వాళ్ళకి వచ్చే పాత పెన్షన్సే ఇచ్చేశారు. సో ఇలా ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ ఈ మంత్స్ కూడా జరగచ్చు. అంటే ఆల్మోస్ట్ ఈ డిసెంబర్ వరకు చెక్ చేస్తూనే ఉంటారు. సో మీకు మీ పాత పెన్షన్ అలాగే వస్తుంది, అదే కంటిన్యూ అవుతుంది. మ్యాక్సిమం జనవరి 2026 నుంచి మీ కొత్త సదరం సర్టిఫికేట్ మీకు వచ్చిన తర్వాత మీ పర్సంటేజ్ని బేస్ చేసుకుని దాని ఆధారంగా మీ పర్సంటేజ్ బేస్ చేసుకుని మీ పెన్షన్ అనేది మారవచ్చు. మెయిన్గా ఇప్పుడు ఇది కొత్తగా అపీల్ పెట్టుకున్న వాళ్ళకి అలాగే పెన్షన్స్ చేంజ్ అయిన వాళ్ళు అలాగే పెన్షన్ తీసేశారు అన్న వాళ్ళు అలాంటి వారికి ఈ రీవెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ డిజేబిలిటీ అంటే దివ్యాంగుల వికలాంగుల వారికి ఏ టైప్ ప్రాసెస్లో చేస్తున్నారు, అలాగే మెడికల్ ప్రాసెస్లో ఉన్న వారికి ఏ ప్రాసెస్లో జరుగుతుంది అనేది డీటెయిల్గా చెప్తాను. అంటే రీవెరిఫికేషన్ జరిగాక ఎన్ని రోజులకి సదరం సర్టిఫికేట్ వస్తుంది, ఎంత పర్సంటేజ్ ఉంటే ఏ పెన్షన్స్ వస్తాయి, అవన్నీ వీడియోలో చెప్తాను. దివ్యాంగుల వికలాంగుల రీవెరిఫికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ మీకు నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్లో ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ డేట్కి వెళ్ళాలి అవన్నీ కూడా ఆ నోటీస్లో మెన్షన్ చేస్తారు. సో మీకు నోటీస్లో ఇచ్చిన టైంకి ఆ హాస్పిటల్కి వెళ్ళి కంపల్సరీగా ఈ వెరిఫికేషన్ మీరు చేయించుకోవాలి. కొంతమందికి ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా, అలాగే కొంతమందివి టెస్టులు కూడా చేస్తారు. ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే అక్కడ ఇచ్చే ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది అవన్నీ నేను ఒక వీడియోలో సదరం పెన్షన్స్ అనే వీడియోలో డిస్కస్ చేశాను. ఆ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. అంటే ఏ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళాలి మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్గా చూసుకోండి ఆ వీడియోలో. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీకు ఈ గ్రామ వార్డు సచివాలయం వాళ్ళు మీకు నోటీస్ ఇస్తారు కదా, ఆ నోటీసు
అలాగే మీ పాత సదరం సర్టిఫికెట్, అలాగే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా అంటే మీకు ఇంత డిజేబిలిటీ ఉన్నదనేది సర్టిఫికేట్ ఉంటుంది కదా, మెడికల్ సర్టిఫికేట్ ఎక్కడైనా చేయించుకున్నది. సో ఆ మెడికల్ సర్టిఫికెట్, అలాగే మీ ఆధార్ కార్డు ఇది కూడా పెట్టుకోండి. మెయిన్గా ఇవైతే అడుగుతారు. అలాగే ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని నేను వేరే వీడియోలో చెప్పాను, ఆ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మీ కొత్త సదరం సర్టిఫికెట్ ఒక 10 to 15 డేస్లో ఇస్తారు. ఆ తర్వాత ఆ కొత్త సదరం సర్టిఫికెట్లో ఇచ్చిన పర్సంటేజ్ బేస్ చేసుకునే మీకు ఏ ఫెన్షన్ వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది. అంటే మీరు ఒకవేళ 15,000 ఫెన్షన్ తీసుకుంటున్నారనుకోండి, అందులో మీకు ఖచ్చితంగా 85% డిజేబిలిటీ అంటే 85% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉంటేనే మీకు 15,000 వస్తుంది. ఒకవేళ 85 కంటే తక్కువ ఉండి అంటే 40 to ఇన్ బిట్వీన్ 80 వచ్చిందనుకోండి, సో ఆ 15,000 ఫెన్షన్ తీసుకునే వాళ్ళకి 6,000 ఇస్తారు ఫెన్షను. అదే 40% కంటే కూడా ఇంకా తక్కువ వస్తే కనుక మ్యాక్సిమం వాళ్ళకి 60 years దాటుంటే వాళ్ళకి వృద్ధాప్య ఫెన్షన్లో ఇస్తారు, అందులోకి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఫెన్షన్ అనేది తీసుకోకూడదు. ఒకవేళ వాళ్ళకి ఇంకా 60 years కూడా రాలేదు, అలాగే లేదు అంటే కనుక మొత్తానికి వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి ఫెన్షన్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు. మెడికల్ ఫెన్షన్స్ అంటే ఇప్పుడు పారాలసిస్ వచ్చిన వాళ్ళు, అలాగే యాక్సిడెంట్ అయ్యి బెడ్ రిడన్ వాళ్ళు ఉంటారు కదా, అలాగే కిడ్నీ, అలాగే HIV అలా ఉన్న వాళ్ళందరూ ఈ మెడికల్ ఫెన్షన్స్లోకి వస్తారు. అంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది వీళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, డాక్టర్సే మీ దగ్గరకు వచ్చి టెస్టులు చేసి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు. అలాగే ఇప్పుడు మీ ఫెన్షన్ అనేది మీకు వచ్చే కొత్త సదరం సర్టిఫికేట్లో ఉన్న పర్సంటేజ్ని బేస్ చేసుకునే, అంటే మీకు ఖచ్చితంగా మీరు మెడికల్ ఫెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు 85% కంటే ఎక్కువ ఉంటేనే మీకు ఆ ఫెన్షన్ 15,000 కంటిన్యూ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు ఇచ్చే మెడికల్ ఫెన్షన్లో మీ సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ తక్కువ ఉంటే ఖచ్చితంగా మీ ఫెన్షన్ 15,000 నుంచి 6,000కి చేంజ్ చేసేస్తారు. అలాగే ఇప్పుడు కొంతమంది మామూలుగా నార్మల్ ఫెన్షన్స్ 40 to 85% మధ్యలో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అంతకుముందు ఉన్న వాళ్ళకి ఇప్పుడు కనుక పర్సంటేజ్ అంటే ఆ డిజేబిలిటీ పర్సంటేజ్ కనుక 85% ఇప్పుడు కొత్తగా పెరిగితే కనుక వాళ్ళు కూడా ఈ పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు 6,000 తీసుకుంటున్న వాళ్ళు కూడా ఆ పర్సంటేజ్ పెరిగితే ఆ 15,000 పెన్షన్కి అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా ఈ 15,000 పెన్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ అప్డేట్ ఏంటంటే 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారా అని అడుగుతున్నారండి. ఆల్రెడీ ఇప్పుడు ఈ దివ్యాంగుల మెడికల్ పెన్షన్స్, అలాగే వికలాంగుల పెన్షన్స్ ఇవే రీవెరిఫికేషన్ చేస్తున్నారు. సో ఇవే డిసెంబర్ వరకు పట్టేయచ్చండి, డిసెంబర్ మంత్ వరకు. సో ఈ కొత్త పెన్షన్స్ అనేది నేను ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మేబీ January 2026 అలా నెక్స్ట్ ఇయరే స్టార్ట్ అవుతుందండి. 50 years ఏజ్ ఉన్న వాళ్ళకి కొత్త పెన్షన్స్ రావాలంటే. సో ఇదేనండి ఈ పెన్షన్స్ గురించి వచ్చిన రీవెరిఫికేషన్ ప్రాసెస్ లేటెస్ట్ అప్డేట్. సో మీరు ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచుకోండి, మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.